ఉంటుందండి. కట్ చేస్తే 6 months అన్న అలాగే ఉంటుంది. మామూలు మన యాపిల్ కట్ చేస్తే ఏమవుతుంది, హాఫ్ అన్ అవర్ లో ఆక్సిడేషన్ అయిపోతుందా లేదా? కానీ దీని పేరు ఫైటోసెప్టిక్ మాల్స్ డొమెస్టికా గ్రీన్ యాపిల్. కట్ చేస్తే 6 months అన్న అలాగే ఉంటుంది. డైరెక్ట్ గా మీ సెల్స్ మీదే పనిచేస్తుంది, సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది. న్యాచురల్ థెరపీ. న్యాచురల్ అంటే అమ్మ ఎవరికి హాని చేయదు కదా. మీరు కెమికల్ మీద ఆధారపడద్దు. ఇష్టంగా ప్రేమగా ఎందుకు అలా ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మీ ఆయుష్ని మీరు తగ్గించుకుంటున్నారు? మీరు న్యాచురల్ థెరపీ వాడి మీ ఆయుష్ని పెంచుకోండి అంటే మనం హ్యాపీగా వాడొచ్చా లేదా? మీ ఆయుష్నే పెంచుకోండి అంటుంది. మీరు ఇప్పుడు చాలా మందికి కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఉన్నారు. సెకండ్ వేవ్ లో దాని సంగతి మనకు తెలిసి వచ్చింది. చాలా మందిని ఇష్టమైన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం, అవునా కదా? కానీ ఇప్పుడు అది అనుభవిస్తున్నారు. కానీ ఇది ఏంటంటే మనకి ఒక అమృతం లాంటిది, రామబాణం లాంటి ప్రోడక్ట్. ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా మీరు ఎర్లీ మార్నింగ్ పరగడుపునే లేగానే ఎర్లీ మార్నింగ్ ఇందులో సాచెట్ నాలుగు కింద వేసుకొని ఒక 5 minutes తర్వాత 2 glasses వాటర్ కనుక తీసుకుంటే బాడీలో ఉండే వ్యర్థాలు, చెత్త చెదారం అంతా క్లీనింగ్ అయిపోయి ముందు రిలాక్స్ గా ఉంటారు. హ్యాపీయా కాదా? మనం ఇదే రూమ్ ని 40 సంవత్సరాలు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? అలాంటిదే మీరందరూ కూడా తర్వాత చూద్దాం, ఈయన బాగయ్యాక చూద్దాం అన్నది కాదు. న్యాచురల్ థెరపీ ఇన్నాళ్ళు లేదు. ఈ టెక్నాలజీని ఎవరు తీసుకొని రాలేకపోయారు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కాబట్టి అన్ని రకాలు మొత్తం ఫ్రూట్స్ తో సహా ఉన్న ప్రోడక్ట్ ని మీరందరూ వాడండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మాట్లాడితే హాస్పిటల్స్ అనేది వెళ్ళవద్దు. అక్కడ నుంచి మన బాడీకి కావాల్సిన మైక్రో యాక్టివ్ న్యూట్రిషన్ ఇది ఒక సాచెట్ తోనే దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ వాడాల్సిందే. మీకు ఏ డిసీజ్ ఉన్నా, ఏ డ్యామేజ్ ఉన్నా స్కానింగ్ ఏమి అవసరం లేదు. ఇదే మీ బాడీలో ఎక్కడెక్కడ వీకర్ గా ఉందో అక్కడే పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. మీ బాడీలో ఉండే చెత్త చెదారం వ్యర్థాలన్నీ క్లీనింగ్ మోషన్ ద్వారా క్లీన్ అయితే మీరు రిలాక్సా కాదా? అప్పుడు మీకు ఏ డిసీజ్ ఉందో అక్కడే. నాకు కొందరు వస్తుంటే చెప్పారు, మేడం అన్ని 135 డిజార్డర్స్ అంటే టైం సరిపోదు, కనీసం ఒక 5 డిజార్డర్స్ మీద మీరు పనిచేయండి, మీరు చెప్పండి మేడం మాకు అని అడిగారు. సపోజ్ క్యాన్సర్ అనుకుందాం. క్యాన్సర్ పేషెంట్స్ ఈ రోజు బాగానే ఉంటున్నారు, చాలా రోజులు ఉన్న తర్వాత వాళ్ళ క్యాన్సర్ 4th stage వెళ్ళిపోతున్నారండి. ఇంగ్లీష్ వర్డ్స్ అది బాగానే ఉన్నారు కదా ఇప్పుడు దాకా. ఏంటంటే వాళ్ళ బాడీలో ఆమ్లాలు ఎక్కువైపోయి, అంటే ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువైపోయి క్యాన్సర్ 4th stage వెళ్ళడం జరుగుతుంది. B1, B12, B16, B17 అన్నీ ఉన్నాయండి STC30లో. మీరు ప్రతి ఒక్కరు వాడి మీరు అసలు ప్రివెన్షన్ గా అసలు క్యాన్సర్ రాకుండానే చేసుకోండి అంటే మీరు మీ ఫ్యామిలీ హ్యాపీయా కాదా? అసలు క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం తయారు చేసిన STC30ని ఒక్కసారి వావని గట్టిగా చెప్పండి. ఎందుకంటే బాడీలో ఇలాగే ఉండి మొత్తం టోటల్ ఆక్లైన్ చేస్తే తక్కువ ఖరీదేనండి. ఇది ఇష్టంగా వేసుకోండి. నాకు క్యాన్సర్ రాకుండా ఇంత ఫ్రెడ్జులీలు క్యాన్సర్ రాకుండా ఇంత ఇదిగా తయారు చేసామని హ్యాపీగా వేసుకోండి. చాలా మంది ఏంటంటే ఇది వేస్తే క్యాన్సర్ వచ్చేస్తుందేమో అని ముందు నెగిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించి మరీ వేసుకుంటున్నారు, తెలిసిందే కదా. కానీ పాజిటివ్ గా ఆలోచించి మీరందరూ కూడా క్యాన్సర్ రాకుండా ఇది హ్యాపీగా వాడండి. బాడీలో నుండి ఎసిడిక్ నేచర్ మొత్తం తీసేసి టోటల్ బాడీని ఆర్గనైజ్ చేస్తుంది మన STC30. నైట్ టైం చాలా మందికి ఇంకెవరన్నా అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఒకవేళ ఇన్ కేస్ వచ్చి ఉన్నా మన దగ్గర SCC కొలోన్ కేర్ అందుబాటులో ఉంది. నైట్ పడుకోబోయే ముందు ఇంత వాటర్ లో మీరు తీసుకున్నారంటే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ ముందైతే అందరూ వాడండి. ఇన్ కేస్ ఎవరైనా క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఉన్నా కానీ మొత్తం వేర్లతో సహా తీసి పడేస్తుంది అంటే మనకు హ్యాపీయా కాదా? మీరెందుకు రేడియేషన్, కీమోథెరపీ అన్ని సర్జరీలకి వెళ్తున్నారు, లక్షలు అక్కడ దారపోస్తున్నారు?
కాదు పాపం. ఇక్కడ ఏంటంటే చాలా మంది సెల్ఫ్ కెపాసిటీ మించి తినేస్తూ ఉంటారు. సెప్టింగ్ ట్యాంక్ అంటే ఇక్కడ నిండిందా లేదా అది క్లీనింగ్. మనం నైట్ ఇంట్లో లేడీస్ ఉంటారు, మార్నింగే డస్ట్బిన్ బయటకి వేస్తారు, కానీ మన డస్ట్బిన్ క్లీనింగ్ లేదండి. పొద్దునే తినేస్తారు, వర్షం పడింది బజ్జీలు వేసేసేయి, టీ వేసేసేయి, బిర్యానీ కొట్టేసి అన్ని తింటారు, కానీ క్లీనింగ్ అనేది జరగడం లేదు. రియల్ చెప్తున్నాను. ఆరోగ్యం మనమందరం ఆరోగ్యం ఉండడం కోసం ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిపించిందండి. మనం ఏంటంటే ఈ క్లీనింగ్, ఈ ట్యాంక్ ని క్లీన్ చేస్తేనే కదా మళ్ళీ మీరు పొద్దున్నే వేసుకోవచ్చు. కానీ మనోడు దాన్ని లెక్క చేయదు. పొద్దున్నే లేసాం, అమ్మో ఆరైపోయి టీ వేసేసేయాలి, టిఫిన్ వేసేసేయాలి, లంచ్ వేసేసేయాలి, వర్షం పడుతుంది, ఆఫీస్కి వెళ్ళిన బిర్యానీ, ఇలాగా కెపాసిటీ మించి తినేస్తా ఉన్నారు. కానీ మనం ఈ క్లీనింగ్ చేయడం లేదు. లోపల కుళ్ళిపోతుందండి. అంటే వ్యర్థాలు